మనకి మొన్న ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లో మన ఇండియా 5 వికెట్స్ తేడాతో ఓడిపోయిందంటే దీని అంతటికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఒకటి బౌలింగ్ లోపం అని చెప్తాం, దాని తర్వాత వచ్చేసరికి మన ఫీల్డింగ్ సెటప్ అని చెప్తాం, అంతే కదా. సో ఎందుకంటే ఇక్కడ మనకి జైస్వాల్ చూసుకుంటే దాదాపు ఒక 4 క్యాచ్లను డ్రాప్ చేసినట్టున్నాడు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే 7 క్యాచెస్ పైనే మన వాళ్ళు డ్రాప్ చేశారు. సో అయితే దీని గురించే మనకి మాజీ ఫీల్డింగ్ కోచ్ అయిన ఆర్ శ్రీధర్, సో అతను కూడా రియాక్ట్ అవ్వటం జరిగిందనమాట. అయితే అతను ఏమంటున్నాడు అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట నుంచి విమర్శించడం ఓకే, అది ఈజీ, కానీ అక్కడ ఎవరైతే ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళ ప్లేస్లో ఉంటే మీకు అర్థమైంది. ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి సిచ్యువేషన్స్లో, అటువంటి కండిషన్స్లో క్యాచెస్ పడతాం అంటే అంత ఈజీ కాదు. అందరూ కూడా జైస్వాల్ని నిందిస్తూ ఉన్నారు, కానీ మీరు పక్కన ఇంకో పక్కన చూడండి, రిషబ్ పంత్ క్యాచ్ మిస్ చేశాడు, జడేజా క్యాచ్ మిస్ చేశాడు, బుమ్రా కూడా క్యాచెస్ మిస్ చేశాడు. సో మరి ఇవన్నీ జరుగుతాయి. దాంతోపాటు మరి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా కొన్ని క్యాచెస్ మిస్ చేశారు. సో మరి దీని అంతటా కారణం ఏంటంటే మరి అటువంటి కండిషన్స్లో క్యాచెస్ పడతాం అనేది చాలా కష్టం. సో మీరు అందరూ కూడా జైస్వాల్ వైపు పాయింట్అవుట్ చేయడం అనేది చాలా ఈజీయే, కానీ మరి ఆ సిచ్యువేషన్లో కనుక మీరుంటే సో మీకు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైంది. సో కాబట్టి ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరిని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ ఏదైతే ఉందో సో దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై అవుతారు అని చెప్పేసి మరి మనకి ఆర్ శ్రీధర్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారని కూడా తెలియాలి కదా. సో తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. సో కామెంట్ చేయండి.